విరాట్ వాళ్ళ నాన్న చంద్రకళ దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు. అమ్మ నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనే ఇక్కడికి పిలిపించాను. అసలు మీ పెదనాన్న మారలేదమ్మా, మారినట్టు నటిస్తున్నాడంతే. మీ ఇద్దరిని విడగొట్టడం కోసం మీ పెదనాన్న ఇదంతా చేస్తున్నాడమ్మా. మీ పెదనాన్న అస్సలు మారలేదు అని చెప్పి అంటాడు. అది వినగానే శ్రీరాజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక వీళ్ళ మాటలు విని శ్రీరాజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ నాన్న ఇలా అంటూ ఉంటాడు. ఆ రోజు కారులో బ్యాగ్లోని డబ్బులు మార్చింది కూడా మీ పెదనాన్నేనమ్మా, ఇదంతా చేస్తున్నది మీ పెదనాన్నే అని చెప్పి అంటాడు. ఇక ఆ మాట వినగానే శ్రీరాజ్ అయితే చాలా కోపంతో రగిలిపోతూ విరాట్ వాళ్ళ నాన్నని చంపేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక అతను రోడ్ క్రాస్ చేస్తూ ఉంటే లారీతో వచ్చి విరాట్ వాళ్ళ నాన్నని గుద్దేసి చంపేస్తాడు. అది తెలిసి అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే వరదరాజులు ఇంటికి వచ్చి వరదరాజులు అంటూ గట్టిగా పిలుస్తుంది. అది విని ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయి పరిగెత్తుకుంటూ బయటకు వస్తారు. ఇక వరదరాజులు బయటకు రాగానే అక్కడ ఉన్న జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు ఇలా చేసావు వరదరాజులు? ఎన్నాళ్ళు నువ్వు మారావు అని అనుకున్నాను, కానీ మారినట్టు నటించావని నాకు ఇప్పుడే అర్థమైంది. నువ్వు ఇలా చేస్తావని అస్సలు అనుకోలేదు. నిన్ను ఇలా కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విరాట్ అయితే అక్కడ ఉన్న కత్తిని తీసుకుని వచ్చి అమ్మ నువ్వు అడ్డు తప్పుగా అంటూ పరిగెత్తుకుంటూ ఆ కత్తిని తీసుకుని వచ్చి వరదరాజుల కడుపులో పడవబోతూ ఉంటే అంతలో అక్కడికి వాళ్ళ ఆవిడ వచ్చి బాబు ఆగు బాబు, నాకు పతి భిక్ష పెట్టు, దయచేసి వదిలే బాబు అని చెప్పి బ్రతిమలాడుతూ ఉంటుంది. దాంతో విరాట్ అయితే నువ్వు అడ్డు తప్పుకో అత్త అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు బాబు దయచేసి క్షమించు, ఇప్పటితో మమ్మల్ని వదిలేయండి అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది. విరాట్ పదరా ఇక్కడి నుండి వెళ్దాం, ఇక్కడి నుండి నాకు అన్ని బంధాలు తెగిపోయాయని నేను అనుకుంటాను. నాకు ఏ బంధం లేదు, నాకంటూ ఒక కుటుంబం ఉండేదని నేను ఎన్నాళ్ళు అనుకున్నాను, కానీ నాకు ఇప్పుడు కుటుంబం లేదు, ఏమీ లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. దాంతో విరాట్ కూడా ఇలా అంటూ ఉంటాడు. నీతో పాటు నేను కూడా అన్ని బంధాలు తెంచుకుంటానమ్మా, ప్రేమ బంధమైనా ఏ బంధమైనా సరే, నాకు ఎలాంటి బంధం లేదమ్మా అని చెప్పి అంటాడు. అది వినగానే చంద్రకళ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక విరాట్ అయితే ప్రేమ బంధాన్ని అన్ని బంధాన్ని తెంచేసుకుంటాను అనేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక విరాట్ జగదీశ్వరి వాళ్ళతో గొడవ పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది చూసి చంద్రకళ షాక్ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.